దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. భూసేకరణ చేయకుండానే కాంట్రాక్టర్లకి పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథలో అవినీతి గలగల పారుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాజాకారుల సంఘంగా మారిపోయిందని విమర్శించారు. రేపు గవర్నర్, సీఎస్, డీజీపీలను కలుస్తామని నాగం అన్నారు. సిస్టంలో ఉండేటువంటి ఏపీడీఎస్ఎస్ కోడ్స్ను కానీ సిస్టమ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి తన ఇష్టం వచ్చినట్టు తనకు కావలసిన కాంట్రాక్టర్లకు నామకే వస్తే టెండర్లు అని చెప్పి ఈ యొక్క పనులను పంచుతా ఉన్నాడు. 2003లో మేము మొట్టమొదట కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకుంటే ఆయన రిజర్వాయర్లు కడితే 30% లేచిపోయినాయి. ఇవాళ ఈయన ఎంత పోతున్నాయి? 0.2%, 0.3%, 0.5%, 1% లోపల అటు ఇటు మొత్తం పంచుతా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా కాంపిటీషన్ లేదు. అక్కడ పనులే ప్రారంభం కాలేదు. ప్రారంభంగా పనులను పోయి నేను అడ్డుకునే ప్రశ్నే రాదు. సర్వేలకు ఎక్కడ పోయి నేను అడ్డం పడలేదు. భూసేకరణకు నేను ఎక్కడ అడ్డం పడలేదు. కేవలం నేను కోట్ల కేసేసినందుకు నేను అడ్డం పడుతున్నాడని అంటే ఈ ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నది మేము తప్పు చేసినాము. కోరుకున్న మొక్క ఇంటింటికి పంపిస్తామంటూ